నిజమే, మనల్ని ప్రేమించిన వారి లోకంలో ఎవ్వరూ శాశ్వతం కాదు. నిజమైన ప్రేమమూర్తి ఒక్కడే. ఆయన ఆరాధన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రేమించేవారు ఎందరున్నను, వారు నీకు సాటి. భూమియందున నెరవేరుచున్నట్లు భూమియందున నెరవేరునుగాక తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా పరిశుద్ధుడా మీకే వందనాలు నాయనా. త్రిత్వముగా ఉన్నటువంటి దేవా నీకు స్తోత్రం. మా మధ్య సంచారం చేస్తున్నటువంటి దేవా నీకు స్తోత్రం. ఈ స్వరం వినుచున్న వారందరిలో ప్రభువా కార్యము చేస్తున్న దేవా మీకే మహిమ కలుగును గాక. ఆస్తులు ఏమి చూసుకోకుండా, పేరు ఏమి చూసుకోకుండా దేవుడు తన కృప చేత తన రక్షణ మనకి అనుగ్రహించాడు. ఇక్కడున్న ఈ స్థలంలో కూడా మన అందరము ఎక్కడెక్కడ వారో మనకు పూర్తిగా తెలియదు. టీజీ మీద ఉన్న వాళ్ళైనా ఈ సువార్తలో పరిచయం అవటం వల్ల, వీడి ద్వారా నాకు పరిచయం అవటం వల్ల మన ఆకివీడు అని దైవజనులు ఇసాక్ గారు దైవజనులు మాతో పరిచయంలో ఉంటారు కాబట్టి ఇలా మేము సువార్తలో తెలుసుకున్నాం. వాస్తవానికి మన ఆకివీడు కూడా కాదు. ఆకివీడు దేవుడు దానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క కృప. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. అలాంటప్పుడు ఎవ్వరూ దేవుని మహిమను పొందలేకపోవచ్చినటువంటి జాబితాలో ఉన్నటువంటి మన పైన ప్రత్యేకంగా ఆయన కృప కుమరించాడు. ఈ మోసగాడికి ఒక మహర్దశ పట్టింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నువ్వు ఒకవేళ నీ రక్త సంబంధికులను గాని, నీ బిడ్డలను గాని, నీ భార్యను గాని, నీ భర్తను గాని